ఈ సంక్రాంతి పండక్కి మనకి వరుసగా సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయి. పండక్కి 2 రోజుల ముందుగానే 'రామ్ చరణ్', 'శంకర్' డైరెక్షన్స్‌లో 'గేమ్ చేంజర్' మూవీ అయితే రిలీజ్ అయింది. 12వ తేదీన మనకి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్స్‌లో 'డాకు మహారాజ్' సినిమా అయితే రిలీజ్ అయింది. అలాగే ఈరోజు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్స్‌లో థ్రిల్లర్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినటువంటి సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి అనే దాని గురించి మనము ఒక 2 నిమిషాల్లో తెలుసుకుంటే, అనిల్ రావిపూడి ఈ సినిమాని థ్రిల్లర్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో వెంకటేష్‌ని పూర్తిగా కామెడీ వైపుకి తీసుకెళ్ళి అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించాడు అనైతే మనకనిపిస్తుంది. ఈ సినిమాకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు లాజిక్ లేకుండా ఈ సినిమాని చూస్తే సినిమాని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎవరైతే కామెడీని ఇష్టపడతారో వారికి పూర్తిగా ఈ సినిమా అనేది ఎక్కువగా నచ్చుతుంది. సో, యూత్‌కి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా ఒక రేంజ్‌లో ఉంది అనైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో అనిల్ రావిపూడి అన్ని బ్లాక్స్‌గా కామెడీనైతే రూపొందించాడు. ఒక సీన్‌కి, ఇంకొక సీన్‌కి ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటి లింక్ లేకుండా సినిమానైతే నరేట్ చేశాడు. అందుకే ఇక్కడ మనం లాజిక్ అడగకుండా ఈ సినిమాని చూస్తే పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే తప్ప మనం లాజిక్‌ని వెతుక్కుంటూ ఈ సినిమాకెళ్తే నిజంగా డిసప్పాయింట్ అయితే అవ్వచ్చు. ఈ సినిమాలో మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్‌లో మనకి కిడ్నాప్ నుంచి స్టార్ట్ అయ్యి సినిమా అనేది టోటల్‌గా కామెడీ ట్రాక్ అయితే ఎక్కేస్తుంది. సో, ఇక్కడ స్టార్టింగ్‌లో మనకి కిడ్నాప్ అయినటువంటి స్టోరీ గురించి టోటల్‌గా ఎక్కడ కూడా లింక్ లేకుండా కామెడీ ట్రాక్ అయితే ఎక్కిస్తాడు అనిల్ రావిపూడి. సో, మనం ఇక్కడ లాజిక్ అనేది అడగకూడదు. సో, పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ గురించి మనమైతే ఈ సినిమాని చూడాలి. ఎప్పుడైతే ఇక్కడ కిడ్నాప్ నుంచి విలేజ్ ట్రాక్‌కి సినిమా మూవ్ అవుతుందో, ఇక్కడ ఆ మూవ్‌మెంట్ అయితే నిజంగా అనిల్ రావిపూడి చాలా సూపర్‌గా నరేట్ చేశాడనైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడొచ్చేటువంటి చాలా బ్లాక్స్‌లో కామెడీ అనేది విరగదీశాడు వెంకటేష్ అనైతే మనం చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమాలో వెంకటేష్ యొక్క క్యారెక్టర్ కానీ, అలాగే అతని యొక్క పంచ్ డైలాగ్స్, అలాగే అతని టైమింగ్స్ కానీ నిజంగా సూపర్ అనైతే మనం చెప్పుకోవచ్చు. అనిల్ రావిపూడి పూర్తిగా వెంకటేష్ మీదనే ఎఫెక్ట్స్ ఎక్కువగా పెట్టాడు అనైతే మనకు తెలుస్తుంది. సో, ఈ సినిమా టోటల్‌గా వెంకటేష్ వన్ మ్యాన్ షో అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమా అనేది టోటల్‌గా ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్‌కి పూర్తిగా రీచ్ అవుతుంది. అలాగే వాళ్ళు ఎక్కువగా ఈ సినిమాకి అట్రాక్ట్ అవుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా అనేది యూత్‌కి పెద్దగా రీచ్ అవ్వకపోవచ్చు. అందుకే అనిల్ రావిపూడి క్లియర్‌గా ఇక్కడ సంక్రాంతికొస్తున్నాం అనేటువంటి టైటిల్‌ని కూడా క్లియర్‌గా అతను మెన్షన్ చేశాడు. ఈ సినిమాని టోటల్‌గా బ్లాక్ వైస్‌గా సినిమానైతే తీశాడు అనిల్ రావిపూడి అని అనిపిస్తుంది. ఈ సినిమా మనము చూస్తున్నంత సేపు కూడా మనకి 'జబర్దస్త్' స్కిట్ చూస్తున్నామా అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే మనకిక్కడ సినిమాలో స్టోరీ అనేది లేకుండా ఉండడంతో ఈ సినిమా టోటల్‌గా స్కిట్‌ల వైపుని మళ్లించి సినిమా కామెడీ ట్రాక్‌ని ఎక్కించాడు అనిల్ రావిపూడి అని కూడా మనకనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ల గురించి మనం మాట్లాడుకుంటే మీనాక్షి చౌదరి, అలాగే ఐశ్వర్య రాజేష్ వీళ్ళిద్దరూ కూడా నిజంగా చాలా సూపర్‌గా పెర్ఫార్మ్ చేశారు. సో, ఇక్కడ అనిల్ రావిపూడి వీళ్ళిద్దరికీ ఒక మంచి క్యారెక్టర్‌నైతే డిజైన్ చేశాడనైతే మనం చెప్పుకోవచ్చు. సో, వీళ్ళిద్దరి యొక్క పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఒక రేంజ్‌లో ఉంటుంది. వెంకటేష్ కొడుకుగా నటించినటువంటి పిల్లాడి క్యారెక్టర్ ఈ సినిమాలో అనిల్ రావిపూడి చాలా చక్కగా డిజైన్ చేశాడు. సో, ఈ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ అనేది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ బీమ్స్ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ నిజంగా వేరే లెవెల్‌లో అందించాడు అనైతే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో 2, 3 పాటలు ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ 2, 3 పాటల వల్ల ఈ సినిమా అనేది ఒక హైప్‌ని క్రియేట్ తీసుకొని వచ్చింది అని కూడా మనం చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా మనము ఈ సినిమా ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్ల గురించి మనం మాట్లాడుకుంటే ప్లస్ పాయింట్స్ బీమ్స్ అందించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్, అలాగే సాంగ్స్. వెంకటేష్ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ పెర్ఫార్మెన్స్. టోటల్‌గా కామెడీ. సినిమా మొత్తం కూడా కామెడీ ఎంటర్‌టైనర్. సో, మైనస్ పాయింట్ల గురించి మనం మాట్లాడుకుంటే కథే ఇక్కడ పెద్ద మైనస్. అనిల్ రావిపూడి లాజిక్స్ అన్నీ కూడా మిస్ అయ్యాడు. సినిమా చూసినంత సేపు మనకి సీరియల్‌ని చూసినట్టు ఉంటుంది. ఈ సినిమాలో కథ అనేది ఏమీ లేకుండా ఉండడంతో సినిమా అనేది సీరియల్ టైప్‌లో సాగదీతగా మనకు అనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా చోట్ల కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా తక్కువ బడ్జెట్‌లో అంటే విజువల్స్ అనేటివి అంత ఎఫెక్ట్‌గా అనిపియకపోవడమే మైనస్ పాయింట్. వెంకటేష్ రేంజ్‌కి కొంత బడ్జెట్ పెట్టి విజువల్స్ కానీ, అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని సీన్స్‌లలో మనకి సెట్టింగ్స్ వేసుంటే బాగుండు అనైతే అనిపించింది. సో, ఓవరాల్‌గా ఈ సినిమాలో కథ అనేది మిస్ అయ్యి, కామెడీ ట్రాక్‌కి వెక్కి సినిమాని ఒక చక్కగా అనిల్ రావిపూడి తీశాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి పూర్తిగా నచ్చుతుంది అనైతే మనం చెప్పొచ్చు. ఫైనల్‌గా ఈ సినిమా కథ మిస్సింగ్, కామెడీ హిట్, నో లాజిక్.